టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి డిస్కషన్లో భాగంగా జియోగ్రఫీలో మనం ఇప్పుడు ద్వీపకల్ప భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిద్దాం. ఇప్పుడు మొత్తమే చూసినట్లయితే ఇండియన్ ఫిజియోగ్రఫీకి సంబంధించి అంటే భారతీయ భౌగోళిక స్వరూపాలకు సంబంధించి మనము 5 విభాగాలుగా చర్చించుకుంటున్నాం. మొదటి విభాగము హిమాలయాలు, రెండవది గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా, నార్దర్న్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా, ఉత్తర భారతదేశ మైదానాలు, మూడవది ద్వీపకల్ప భారతదేశం, నాలుగవది కోస్తా మైదానాలు, కోస్తా తీర ప్రాంతాలు, ఐదవది దీవులు. ఇందులో భాగంగా మూడవదైనటువంటి ద్వీపకల్ప భారతదేశంలో ఇప్పటికే పీఠభూములు, ఆరావళి పర్వతాలు, వింధ్య సాత్పురా పర్వతాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు పశ్చిమ కనుమల గురించి డిస్కస్ చేద్దామండి. పశ్చిమ కనుమలో చూసినట్లయితే వీటి మొత్తం పొడవు వచ్చి 1600 కిలోమీటర్లు. ఇవి తపతీ నది, ఇక్కడ తపతీ నది వస్తుంది. ఈ తపతీ నది వచ్చి గల్ఫ్ ఆఫ్ కంబత్లో ఇక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ తపతీ నదికి దిగువన ఈ ప్రాంతం నుంచి అంటే సుమారుగా ఇది 21 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి ఇది కన్యాకుమారి కొంచెం ఎగువన స్వామితోప్ అనే ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా విండ్ మిల్స్కి చాలా ఫేమస్ ప్లేస్. ఇది పవన విద్యుత్తుని తయారు చేసే ప్లేస్ ఈ ప్రాంతము. ఈ కన్యాకుమారికి జస్ట్ ఎగువన 11 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు అంటే సుమారు 10 డిగ్రీల అక్షాంశాల మేర విస్తరించి ఉందండి ఇది. సో దీని యొక్క మొత్తం పొడవు కనుక చూసినట్లయితే 1600 కిలోమీటర్లు. ఈ యొక్క నిర్మాణం అంటే ఇది ఫార్మేషన్ కనుక చూసినట్లయితే 150 మిలియన్ల సంవత్సరాల క్రితము ఏర్పడినటువంటి పర్వతాలు ఇవి. ఇవంతా కూడా డ్యూరింగ్ ద బ్రేకప్ ఆఫ్ ద గోండ్వానా కాంటినెంట్, గోండ్వానా భూభాగము బ్రేకప్ అయ్యే సందర్భంలో ఏర్పడినటువంటి పర్వతాలు. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారము ఇవి పర్వతాలు కాదండి, దక్కన్ పీఠం యొక్క ఫాల్టెడ్ ఎడ్జ్, దక్కన్ పెనిన్సులార్ ప్లేట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫాల్టెడ్ ఎడ్జ్ అంటే ఆ భాగం ఏదైతే ఉందో చివరి భాగము జస్ట్ కొంచెం ఉబ్బెత్తుగా పైకి లేచినట్లుగా ఉన్న భాగం అని అంటారు. సో ఏది ఏమైనప్పటికీ ఇవి పశ్చిమ కనుమలు అనేవి బసాల్ట్ శిలా నిర్మితమైనటువంటివి. ఇవి బసాల్ట్ శిలలతో నిర్మితమైనటువంటివి. 150 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి ఏర్పడినటువంటివి. వీటి యొక్క ధర్మాలు కనుక పరిశీలించినట్లయితే గుజరాత్ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్నాయి ఒకవైపున. ఆ తర్వాత తమిళనాడు అంటే ఇలా తిరుగుతుందండి, ఇది తమిళనాడు వరకు విస్తరించినాయి. అంటే ఇక్కడ పైన గుజరాత్, కింద మహారాష్ట్ర, మరలా గోవా, తర్వాత ఇక్కడ గోవాలో ఒక చిన్న జిల్లా ఉందండి. గోవాలో 4 విభాగాలు ఉంటాయి, 4 అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. కరైకల్లు, పుదుచ్చేరి, యానాం, మాహే. ఈ 4 జిల్లాల్లో కరైకల్లు, పుదుచ్చేరి తమిళనాడులో ఉంటే, యానాము ఏపీలో కాకినాడ సమీపంలో ఉంటే, మాహే వచ్చి ఇక్కడ ఉందండి గోవా దగ్గర. సో ఇక్కడ గోవా కూడా ఎంటర్ అవుతుంది పిక్చర్లోకి. సో గోవా తర్వాత పుదుచ్చేరి తర్వాత కర్ణాటక, నెక్స్ట్ కేరళ, నెక్స్ట్ తమిళనాడు. వీటితో పాటుగా ఇక్కడ గుజరాత్లో దాద్రా అండ్ నగర్ హవేలీ ఉందండి, దాద్రా అండ్ నగర్ హవేలీ. సో ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నటువంటి ఈ పశ్చిమ కనుమలు. సో దాదాపుగా 8 విభాగాల్లో మనకు విస్తరించి ఉన్నాయి. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. అలాగే వీటి యొక్క ఎత్తును చూసినట్లయితే దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే కొలది అంటే కన్యాకుమారి నుంచి గుజరాత్కి వెళ్ళే కొలది వీటి యొక్క ఎత్తు క్రమంగా తగ్గుతూ పోతుంది. సో ఎత్తు తగ్గడం వల్ల కూడా
కొన్ని వాతావరణపరమైనటువంటి మార్పులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అది తర్వాత చర్చిద్దాం. వీటితో పాటుగా ఇక్కడ ఉన్నట్టు కోస్టులు ఉన్నాయండి, తీర ప్రాంతాలు ఉన్నాయి కొన్ని. ఈ తీర ప్రాంతాలను కనుక మనం పరిశీలించినట్లయితే కొంకణ్ కోస్ట్ మొదటిది కొంకణ్ తీరం. ఇది మహారాష్ట్ర, గోవా అండ్ నార్దర్న్ కర్ణాటక ఈ రాష్ట్రాల్లో, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నార్దర్న్ కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి తీరాన్ని కొంకణ్ తీరం అంటున్నాం. అలాగే కెనరా కోస్ట్, KANARA, ఇది నార్దర్న్ కర్ణాటక తప్ప మిగిలిన కర్ణాటకలో ఉన్న ప్రాంతాన్ని కెనరా కోస్ట్ అంటాం. ఇక కింద ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి ఈ తీరాన్ని మలబార్ తీరం అంటాం, మలబార్ కోస్ట్. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటంటే పశ్చిమ కనుమలు అనేవి పశ్చిమ ప్రాంతంలోనే ఉంటాయి, తూర్పు ప్రాంతంలో అంటే తూర్పు తీరంలో ఉండవు అని అనుకుంటారు. ఈ తూర్పు తీరంలో ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి తూర్పు కనుమలు ఇలా కలుస్తాయి, ఈ పశ్చిమ కనుమలు ఇలా వచ్చి ఇలా కలుస్తాయండి. ఈ రెండు కలిసే ప్రాంతం ఏమిటంటే కేరళ తమిళనాడు బోర్డర్ అండి. అందువల్ల తమిళనాడులో కూడా విస్తరించి ఉన్నాయి. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, ఇది తమిళనాడులో లేవనుకోవద్దు. ఈ రెండు కలిసేటువంటి ప్రాంతం. ఈ రెండింటిని కలిపేది ఎవరంటే నీలగిరి పర్వతాలు కలుపుతాయి. తర్వాత చూద్దాం వీటి విషయం. సో ఈ రాష్ట్రాల్లో, ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ఇక వీటికి సంబంధించిన ప్రధానమైన అంశాలను మనం పరిశీలించినట్లయితే వీటిని 3 భాగాలుగా విభజించడం జరిగింది. సహ్యాద్రి పర్వతాలని 3 భాగాలుగా విభజించున్నాం. నార్దర్న్ సహ్యాద్రీస్, సహ్యాద్రి అంటే పశ్చిమ కనుమలే, పశ్చిమ కనుమల మరో పేరే సహ్యాద్రి. ఇవి ఉత్తర సహ్యాద్రి పర్వతాలు, ఉత్తర సహ్యాద్రి పర్వతాలు. సో ఈ ఉత్తర సహ్యాద్రి పర్వతాలను మనం గమనించినట్లయితే ఇవి గుజరాత్, మహారాష్ట్ర, గోవా ఈ ప్రాంతాల్లో ఉన్న వాటిని ఉత్తర సహ్యాద్రి పర్వతాలు అంటాం. వీటిలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరాలను కనుక పరిశీలించినట్లయితే కల్సూబాయ్, సలేర్, హరిశ్చంద్రగర్, మహాబలేశ్వర్, హరిశ్చంద్రగర్ ఇవి ఈ ప్రాంతంలో అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరాలు. ఉత్తర సహ్యాద్రి పర్వతాల్లోని ఎత్తైన శిఖరం ఏది అన్నప్పుడు కల్సూబాయ్, అది 1646 మీటర్లు, సముద్ర మట్టానికి 1646 మీటర్లలో ఉంటుంది. తరువాత ఈ మహారాష్ట్రలోనే కొన్ని ఘాట్స్ ఉన్నాయండి, అంటే కనుమలు. ఈ కనుమలను కనుక మనం పరిశీలించినట్లయితే అవి బోర్ఘాట్, థాల్ఘాట్ ప్రధానమైనవి. బోర్ఘాట్ ఏం చేస్తుందంటే ముంబైని పూణేని కలుపుతుంది, ముంబైని పూణేని కలిపేటటువంటి కనుమ. థాల్ఘాటు ముంబైని నాసిక్ని కలుపుతుంది, ముంబైని నాసిక్ని కలిపేటటువంటి ఘాటు థాల్ఘాట్. ఇవి కాకుండా తహిమిని ఘాట్ అని ఒకటి ఉందండి, తహిమిని ఘాట్. ఇది వచ్చి పూణేని గోవాతో కలుపుతుంది, పూణేని గోవాతో కలుపుతుంది. ఇవి ప్రధానమైనటువంటి ఘాట్స్, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా ఇంకా వీటితో పాటుగా కొన్ని హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, అంటే సమ్మర్ రిసార్ట్స్, వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి. హిల్ స్టేషన్ కనుక చూసినట్లయితే మాథెరాన్, లోనోవా, అంబోలి ఈ మొదలైనవి హిల్ స్టేషన్స్. ఈ లోనావా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పూణే జిల్లాలో ఉంటుంది. ఇక్కడ ఇండియన్ నేవల్ స్టేషన్ శివాజీ ఉంది. ఇక్కడ ఇది ఒక ప్రీమియర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, INS శివాజీ ఉంది. ఇక్కడ INS శివాజీ అనేది లోనావా ప్రాంతంలో ఉంది, హిల్ స్టేషన్ ఇది. వీటితో పాటుగా అనేక సమ్మర్ రిసార్ట్స్ కూడా ఈ ప్రాంతంలో మనం గమనించవచ్చు. ఇవి ప్రధానమైనటువంటి ఇది వేసవి విడిది కేంద్రాలు. ఇక సహ్యాద్రి పర్వతాల్లో రెండవ భాగమైనటువంటి మిడిల్ సహ్యాద్రీస్, మధ్య సహ్యాద్రి పర్వతాలను కనుక చూసినట్లయితే
మధ్య సహ్యాద్రి, మిడిల్ సహ్యాద్రీస్. మధ్య సహ్యాద్రి పర్వతాలను కనుక చూసినట్లయితే వీటి యొక్క యావరేజ్ హైటు 1200 మీటర్స్ ఉంటుంది. దీనికి ముందు ఉన్నటువంటి నార్దర్న్ సహ్యాద్రీస్ యొక్క యావరేజ్ హైటు 800 to 1000 మీటర్స్ ఉంటుంది. మనం చెప్పుకున్నాం సహ్యాద్రి పర్వతాలు అంటే పశ్చిమ కనుమల యొక్క ఎత్తు దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే కొద్ది క్రమంగా తగ్గుతుంది. సో యావరేజ్ హైట్ వచ్చి 1200 మీటర్స్ ఉంటుంది. ఇవి 16 degrees నార్త్ లాటిట్యూడ్స్ నుంచి నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. మనం చూసాం ఇవి 21 degrees నుంచి 11 degrees వరకు విస్తరించున్నాయని చెప్పుకున్నాం ఉత్తర అక్షాంశాల మధ్య. 21 నుంచి 16 వరకు ఉన్న పశ్చిమ కనుమల్ని నార్దర్న్ సహ్యాద్రీస్, ఉత్తర సహ్యాద్రి పర్వతాలు అనుకున్నాం. ఈ 16కి 11 degrees మధ్య ఉన్నటువంటి పశ్చిమ కనుమల్ని మధ్య సహ్యాద్రి పర్వతాలు అంటున్నాం. సో ఈ మధ్య సహ్యాద్రి పర్వతాలు చాలా ఎకనామికల్గా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతంలో అధిక మొత్తంలో హెమటైట్ రిజర్వ్స్ అంటే మ్యాగ్నటైట్ రిజర్వ్స్ అంటే ఇవి ఇనుప కంచె యొక్క రకాలు, ఐరన్ ఓర్ యొక్క టైప్స్, ఇవి ప్రధానంగా చాలా ఎక్కువగా లభిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎత్తైన శిఖరాలను కనుక మనం చూసినట్లయితే వావుల్మాల, కుంద్రేముఖ్, పుష్పగిరి అనేవి ప్రధానమైనటువంటి శిఖరాలు. మధ్య సహ్యాద్రి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏమిటి అంటే అది వావుల్మాల శిఖరం. తర్వాత ఇక్కడ దొడబెట్ట అనే ఒక శిఖరం ఉందండి. దొడబెట్ట ఇది కూడా మధ్య సహ్యాద్రి పర్వతాల్లో ఎత్తైన శిఖరమే. కాకపోతే వావుల్మాల కంటే కూడా అత్యంత ఎత్తైన శిఖరము. ఇది కేరళ దగ్గరలో ఉన్నటువంటి శిఖరం, దొడబెట్ట శిఖరం. దీని యొక్క ఎత్తు ఎంత అంటే 2637 మీటర్లు. దీని తరువాత మరొక శిఖరం ఉంది, మాకుర్తి శిఖరం. ఇది 2544 మీటర్లు ఉంది మీన్ సీ లెవెల్కి, సముద్ర మట్టానికి ఎత్తున 2544 మీటర్లు ఉంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ సహ్యాద్రి పర్వతాలు తూర్పు కనుమలతో ఈ విధంగా కలుస్తున్నాయి. సో ఈ కలిసే ప్రాంతం ఏమంటామంటే నీలగిరి పర్వతాలు ఇవి. ఈ కలిసే ప్రాంతం వరకు ఉన్నటువంటి దాన్ని మధ్య సహ్యాద్రి పర్వతాలు అంటాం. ఈ దిగువను కూడా ఇంకా సుమారు కన్యాకుమారికి ఎగువ వరకు కొంతమేర విస్తరించి ఉన్నాయి. వీటిని సదరన్ సహ్యాద్రీస్ అంటాం. సదరన్ సహ్యాద్రీస్ అంటే దక్షిణ సహ్యాద్రి పర్వతాలు అంటున్నాం. ఈ కలిసే ప్రాంతం ఏదైతే ఉందో నీలగిరి పర్వతాలు, పశ్చిమ కనుమలు, ఈ కలిసే ప్రాంతం ట్రై జంక్షన్ పాయింట్. ఇది కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ట్రై జంక్షన్ అంటే ఉమ్మడి బౌండరీ పాయింట్, ఉమ్మడి హద్దు స్థానం. ఈ ప్రాంతంలో ఇవన్నీ కూడా కలవడం జరుగుతుంది. అలాగే నీలగిరి పర్వతాలు ఏ పర్వతాలతో కలుస్తున్నాయంటే వెస్టర్న్ ఘాట్స్లో ఉండేటువంటి ఏ పర్వతాలతో కలుస్తున్నాయంటే బిలిగిరి రంగా. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు కొన్ని పాయింట్స్ ఏ బుక్స్లో దొరకవు, అబ్జర్వ్ చేయండి. బిలిగిరి రంగా కొండలతో కలుస్తాయి. కర్ణాటకలోని బిలిగిరి రంగా కొండలు, తమిళనాడు నుంచి వచ్చినటువంటి నీలగిరి కొండలు కలిసే ప్రాంతంలో ఏనుగుల యొక్క సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. భారతదేశంలో అత్యధికంగా ఏనుగులు ఉండే ప్రాంతంలో ఇది 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ఉండేటువంటి శవరాయ్ హిల్స్ కూడా ఇక్కడ ఈస్టర్న్ హిల్స్లో చివరి భాగంగా ఉంటాయి. శవరాయ్ కొండలు కూడా నీలగిరి పర్వతాల వైపు ఉండే కొండలేమో శవరాయ్ కొండలు. ఈ శవరాయ్ కొండలు అనేవి చాలా ప్రాముఖ్యత కలిగిన కొండలు. ఎలా ప్రాముఖ్యత అంటే మనకి 2 రకాలైన ఋతుపవనాలు ఉన్నాయి. ఇలా పైకి వెళ్ళే వాటిని నైరుతి ఋతుపవనాలు అంటున్నాం, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. కిందకి మళ్ళీ రిట్రీట్ అయ్యే వాటిని నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటున్నాం. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నైరుతి ఋతుపవనాల వల్ల తూర్పు తీర ప్రాంతంలో తమిళనాడు, మరలా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ,
దాని పక్కన ఉన్నటువంటి కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశము, నెల్లూరు జిల్లాల్లో వర్షపాతం సంభవించదు. దానికి గల కారణాలు మరలా చూద్దాం. మరలా ఈ ఋతుపవనాలు తిరోగమనం చెందే సందర్భంలో ఈ శవరాయి కొండలు ఏవైతే ఉన్నాయో, నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి శవరాయి కొండలు ఏవైతే ఉన్నాయో, ఈ ఋతుపవనాల్ని ఆపి ఇంతకుముందు ఏ ప్రాంతం అయితే వర్షం లేదో ఆ ప్రాంతం అంతా కూడా విస్తారమైనటువంటి వర్షపాతాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ శవరాయి కొండ. సో ఈ తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతంలో నీలగిరి పర్వతాల్లో ఉన్నవేమో శవరాయి కొండలు, పశ్చిమ కనుమల్లో ఉన్నాయేమో బిలిగిరి రంగా కొండలు. సో ఈ రెండు జంక్షన్ ఉన్న పాయింట్ని ఏమంటున్నామంటే ట్రై జంక్షన్ పాయింట్ అంటున్నాం. ఇక్కడ 3 రాష్ట్రాలు కూడా ఉమ్మడి సరిహద్దును కలిగి ఉంటాయి. ఇక ఈ ప్రాంతంలో కొన్ని వేసవి విడిది కేంద్రాలు కూడా ఉన్నాయి. ఊటీ వచ్చి ఇది సమ్మర్ రిసార్ట్. ఇది నీలగిరి పర్వతాల్లోని భాగం. నీలగిరి పర్వతాల్లోని భాగము తమిళనాడులో ఉంటుంది. అట్లాగే కొడైకెనాల్, ఇది కూడా తమిళనాడులో నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ ఊటీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే రోజ్ గార్డెన్స్ ఉంటాయండి ఇక్కడ. ఇంతకుముందు సివిల్స్లో కూడా ఇలాంటి ప్రశ్న ఇచ్చాడు. రాబోయే రోజుల్లో ఈ ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. రోజ్ గార్డెన్స్ ఉంటాయి. ఈ రోజ్ గార్డెన్ ఉన్న ప్రాంతం ఏమిటంటే ఎల్క్ హిల్స్. ఊటీలో ఉన్నటువంటి రోజ్ గార్డెన్స్, రోజా తోటలు ఉన్నాయి, చాలా ఫేమస్ ఇవి. 2000 రకాలకు పైగా రోజ్ ప్లాంట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఎల్క్ హిల్స్ అనే ప్రాంతము రోజ్ గార్డెన్స్ ఉన్నటువంటి ప్రాంతం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కనుమల్ని కనుక చూసినట్లయితే పాల్ఘాట్ గ్యాప్ చాలా ప్రాముఖ్యత ఉన్నది దీనికి. పాల్ఘాట్ కనుమ ఇది వచ్చి కోయంబత్తూరు, తమిళనాడులో ఉన్నటువంటి కోయంబత్తూర్ సమీపంలో ఉంటుంది. ఇటుపక్క కేరళలో పాలక్కాడ్ జిల్లా ఉంటుంది. పాలక్కాడ్. సో కోయంబత్తూర్ని, పాలక్కాడ్ని కలపడం ద్వారా తమిళనాడు నుంచి కేరళకి మనకి రోడ్, రైల్వే మార్గాలు వేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా ఈ పాల్ఘాట్ కనుమ యొక్క ప్రత్యేకత కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను మనం కానీ చూసినట్లయితే ఈ పాల్ఘాట్ కనుమ ఏదైతే ఉందో ఈ కనుమ గుండా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ తమిళనాడులో చాలా ప్రాంతం వరకు విస్తరించి ఇక్కడ ఒక నది ఉంది. తమిళనాడులో ఉన్నటువంటి కావేరీ నది ఉంది. ఈ కావేరీ నదికి నైరుతి ఋతుపవన కాలంలోనూ, ఈశాన్య ఋతుపవన కాలంలోనూ రెండింటి సందర్భాల్లోనూ వర్షపాతం సంభవించడానికి ఈ కనుమ ఉపయోగపడుతుంది. నైరుతి ఋతుపవన కాలంలో ప్రత్యేకంగా ఈ గ్యాప్ గుండా ప్రవేశించినటువంటి ఏవైతే ఋతుపవనాలు ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా వర్షపాతాన్ని అధికంగా ఇస్తాయి. అదేవిధంగా కర్ణాటకలో కూడా కొన్ని ఇంటీరియర్ రీజియన్స్లో పశ్చిమ కనుమలకి తూర్పు వైపు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కర్ణాటకలోనే ఉన్నటువంటి రెయిన్ షాడో రీజియన్లో కూడా ఈ పాల్ఘాట్ గ్యాప్ ద్వారా వర్షపాతం సంభవించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్యాప్ ఉండడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా, నీలగిరి పర్వతం అంతా కూడా దేనికి ప్రసిద్ధి అంటే కాఫీ తోటలకి, టీ తోటలకి ప్రసిద్ధి. కొన్ని వేల ఎకరాల్లో కాఫీ, టీ ప్లాంటేషన్స్ ఉంటాయి. ఈ కాఫీ, టీ ప్లాంటేషన్స్ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల దాదాపు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. ఆ సందర్భంలో స్థానిక పవనాల ద్వారా ఈ ప్రాంతంలో వర్షపాతం సంభవిస్తుంది. స్థానిక పవనాలంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాల వల్ల పీడన వ్యవస్థలో ప్రణవత అంటే ప్రెజర్ గ్రేడియంట్ ఏర్పడి ఈ అరేబియా తీరం నుంచి వాయురాశులు ప్రయాణించి ఈ ప్రాంతంలో వర్షపాతాన్ని ఇస్తాయి. సో ఈ విధంగా కాఫీ, టీ తోటలు కూడా థ్రైవింగ్ అంటే సస్టైన్ కావడానికి, నిలబడడానికి ఈ పాల్ఘాట్ గ్యాప్ అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. అలాగే ఈ తూర్పు తీరం నుంచి వచ్చే వాయురాశులను కూడా ఈ పాల్ఘాట్ గ్యాప్ ద్వారా పశ్చిమ తీరానికి కూడా ప్రయాణిస్తాయి. దాని ద్వారా ఉష్ణోగ్రత సమతుల్యత అనేది మనం ఈ ప్రాంతంలో సాధించవచ్చు. ట్రోపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రోపికల్ అంటే ఆయనరేఖ చక్రవాతాలు, తుఫాన్లు అనేవి కూడా ఈ గ్యాప్ ద్వారా అటు ఇటు ప్రయాణించడం ద్వారా వర్షపాత విస్తరణ కూడా కొంతమేర సమంగా జరగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో పాల్ఘాట్ గ్యాప్ గురించి మనము ఏదైనా
ఒక ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చినా లేదా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చినా కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహ్యాద్రి పర్వతాలు నార్దర్న్ సహ్యాద్రి అనుకున్నాం, ఇది మిడిల్ సహ్యాద్రి అనుకున్నాం. ఈ మిడిల్ సహ్యాద్రి పర్వతాలు 11 డిగ్రీలు వరకు వచ్చాయి, 16 డిగ్రీల వరకు వచ్చాయి. ఈ ప్రాంతంలో నీలగిరి పర్వతాలు వచ్చి ఇలా కలుస్తున్నాయి. ఇక్కడి నుంచి దక్షిణం వైపుకు ఎక్స్టెండ్ చేయబడినటువంటి మరలా పొడిగించబడినటువంటి పశ్చిమ కనుమలు 3 దిశలుగా వ్యాపించి చెందాయి. 3 దిశలుగా వ్యాప్తి చెందాయి. అవి ఇదొక దిశ, ఇలా ఇలా ఈ విధంగా వ్యాప్తి చెందాయి. నెంబర్ 1, 2, 3 ఇవి అన్నామలై కొండలు. మొదటిది వచ్చి అన్నామలై కొండలు, రెండవది పళని కొండలు, మూడవది వచ్చి కార్డమామ్ కొండలు. కార్డమామ్ కొండలు మొత్తం పశ్చిమ కనుమలలో కల్లా అత్యంత ఎత్తైనటువంటి కొండ లేదా పర్వతం ఏమిటంటే అన్నామలై కొండ. ఇక్కడ ఉన్నటువంటి శిఖరము, అన్నామలైలో ఉన్న శిఖరము అనైమూడి. ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్. ద హైట్ ఆఫ్ ద అనైమూడి పీక్ ఈజ్ అరౌండ్ 2695 మీటర్స్. దీని ఎత్తు ఎంత అంటే 2695 మీటర్లు. ఈ కార్డమామ్ కొండలకే మరొక పేరు ఏమిటంటే ఇలై మలై. మలై మీన్స్ హిల్, కొండ. కార్డమామ్ కొండలకు గల మరొక పేరు ఏమిటంటే ఇలై మలై. కార్డమామ్ కొండ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇవి అంతర్జాతీయ వాణిజ్యానికి చాలా పేరుగాంచిన కొండలు. ఈ ప్రాంతంలో పండించేటటువంటి మిరియాలు, యాలకులు అంతర్జాతీయంగా చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. ఈ కార్డమామ్ కొండల వల్లనే బ్రిటిష్ వాళ్ళు కూడా మన భారతదేశాన్ని ఆక్రమించడానికి అవకాశం ఏర్పడింది. మిరియాల ద్వారా జరిగిన వ్యాపారమే భారతదేశంలో వలసవాదం ఏర్పడడానికి కారణమైన సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయం. సో ఇవి పశ్చిమ కనుమలకు సంబంధించినటువంటి అంశాలు. ఇక తూర్పు కనుమలు కనుక మనం పరిశీలించినట్లయితే ఈస్టర్న్ ఘాట్స్. తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్ ఇవి తూర్పు తీరాన మహానదీ తీరం ఉంది. ఇక్కడ మహానదీ ముఖద్వారం నుంచి, ఒడిస్సాలోని మహానదీ ముఖద్వారం నుంచి ఇలా నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం నుంచి సౌత్ వెస్ట్కి ప్రయాణిస్తాయి. ప్రయాణించి ఈ ప్రాంతంలో సడన్గా పశ్చిమానికి తిరిగి అక్కడి నుంచి నీలగిరి పర్వతాల పేరుతో పశ్చిమ కనుమల్లో కలుస్తున్నాయి. మనం పశ్చిమ కనుమలను కనుక చూసినట్లయితే పశ్చిమ కనుమల యొక్క ఎత్తు దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే కొలది ఎత్తు తగ్గుతుంది ఇక్కడ. కానీ తూర్పు కనుమల విషయంలో సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి, నైరుతి నుంచి ఈశాన్యానికి వెళ్ళే కొలది ఎత్తు క్రమంగా పెరుగుతుంది. ఈ ప్రాంతంలో వర్షపాతము తక్కువగా ఉండడానికి, ఏ ప్రాంతంలో? తమిళనాడు తీర ప్రాంతంలో. కానీ ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే 2 కారణాలు ఉన్నాయి. ఇట్లా ప్రయాణించేటటువంటి ఋతుపవనాలకి ఇవి సమాంతరంగా ఉండడం ఒక కారణం అయితే, వీటి ఎత్తు కూడా తక్కువగా ఉండడం కారణం. ఈ ఎత్తు తక్కువగా ఉండడం వల్ల ఋతుపవనాలని పూర్తి స్థాయిలో ఆపలేక ఈ ప్రాంతం వర్షపాతం పొందడం లేదు. అదే పశ్చిమ కనుమలుగా చూసినట్లయితే ఇవి లంబ దిశలో ఉన్నాయి మరియు అత్యధికంగా ఎత్తును కలిగి ఉన్నాయి. 2000 మీటర్లు, 2600 మీటర్ల ఎత్తు వరకు ఇవి విస్తరించి ఉన్నాయి. ఫలితంగా మలబార్ తీరము, కొంకణ్ తీర ప్రాంతాలలో, కెనరా తీర ప్రాంతాల్లో వర్షపాతం అత్యధికంగా సంభవిస్తుంది. ఇక ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ తూర్పు కనుమలను పరిశీలించినట్లయితే ఈ ఒడిస్సాలోని మయూర్భంజ్ జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి. ఇక వీటి యొక్క వయసు కనుక చూసినట్లయితే దాదాపుగా 350 మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి ఆవిర్భవించాయి. ఈ తూర్పు కనుమలు వివిధ రకాల పేర్లతో పిలుస్తాం వీటిని. వీటిని మహేంద్రగిరి కొండలు అంటాం. ఒడిస్సా ఆ ప్రాంతంలో మహేంద్రగిరి కొండలు అంటాం.
అలాగే విశాఖపట్నం ఆ ప్రాంతంలో సింహాచలం కొండలని, గాలి కొండలని, అరకు కొండలని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. ఇక దిగువకు వచ్చేసరికి ఉభయ గోదావరి జిల్లాల్లో పాపి కొండలు అంటున్నాం. ఇక తెలంగాణలోకి వచ్చేసరికి వీటిని అనంతగిరి గుట్టలు, షాబాద్ గుట్టలు, నిర్మల్ కొండలు ఇలా రకరకాల పేర్లతో మనం పిలవడం జరుగుతుంది. ఇక వయసు పరంగా చూసినట్లయితే ఈ తూర్పు కనుమల యొక్క వయసు దాదాపు 300 నుంచి 350 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి కొండలు. ఇవి ఆరావళి పర్వతాల తర్వాత అత్యధిక వయసు కలిగినటువంటి కొండలుగా ఇవి గుర్తించబడ్డాయి. తర్వాత విశాఖపట్నంకి వచ్చేసరికి రాస్ కొండలు, డాల్ఫిన్ కొండలు అని 2 ఉంటాయి. రాసు, డాల్ఫిన్. ఈ రాసు కొండలు, డాల్ఫిన్ కొండలు బంగాళాఖాతంలోనికి బాగా చొచ్చుకుని రావడం వల్ల ఈ ప్రాంతంలో ఏమైందంటే ఒక్కసారిగా ఈ కొండల నుంచి మనం కనుక కింద దిగితే నేరుగా డీప్ సముద్రంలోకి వెళ్తామండి. అందువల్ల ఇక్కడ దేశంలోనే అత్యంత లోతైనటువంటి సహజ నౌకాశ్రయం, న్యాచురల్ డీపెస్ట్ పోర్ట్ అనేది ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఇక ఇంకా దిగువకు వచ్చినట్లయితే వీటి తమిళనాడులో రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. జింజి, జావడి, పాంచ్మలై, రంగన్బిలై, తిట్టన్మలై, శవరాయ్, కలరాయన్, గోండుమలై ఇలా రకరకాల పేర్లతో ఈ ఈస్టర్న్ ఘాట్స్ని, తూర్పు కనుమల్ని మనం పిలుస్తున్నాం. ఇక ఇటు వచ్చేసరికి శవరాయ్ కొండలని ఇంతకుముందు చెప్పుకున్నాం. శవరాయ్ కొండల్లో ఉన్నటువంటి ఏర్కాడ్, YERCAUD, ఏర్కాడ్ అనేది ప్రముఖమైనటువంటి ఒక వేసవి విడిది కేంద్రం. ఇక చిట్ట చివరికి వచ్చేసరికి 2 కొండలు ఉన్నాయి ఇక్కడ, సిరుమలై అండ్ కరంతమలై. సిరుమలై అండ్ కరంతమలై. ఈ సిరుమలై, కరంతమలై అనేవి చిట్ట చివరికి వచ్చేసరికి ఉన్నటువంటి కొండలు. ఈ సిరుమలై, కరంతమలై ఉన్న ప్రాంతంలో అత్యధికంగా విండ్ పవర్ స్టేషన్స్ కూడా నెలకొల్పడం జరిగింది. ఇక దీంట్లో మరొక ప్రఖ్యాతమైనటువంటి కొండ ఏమిటంటే శేషాచలం కొండ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఈ కొండ, ఈ ప్రాంతము మొత్తము ఈస్టర్న్ ఘాట్స్లో కల్లా అత్యంత స్టేబుల్ అయినటువంటి, అంటే బాగా స్ట్రాంగ్ అయినటువంటి కొండ, మంచి శక్తివంతమైన కొండ. ఇక్కడ ఉన్న శిలలు కూడా చార్నగైటు, కోండలైటు అనే గట్టి శిలలతో నిర్మితమైన కొండ. ఈ తిరుమల కొండలో ఉన్నటువంటి వక్రతలు లేదా ఆ కొండలో ఉన్నటువంటి ప్రత్యేకతలు మొత్తం తూర్పు కనుమల్లో ఏ ప్రాంతంలో కూడా మనం గమనించలేం. సో ఈ విధంగా మనం చూసినట్లయితే పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు 2 కూడా ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంటాయి. అలాగే మెయిన్స్ మీద కూడా వీటికి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను చర్చించండి అంటాడు. లేదా పశ్చిమ కనుమల్లో జీవ వైవిధ్యం, దానికి గల ప్రాధాన్యత, అవి ఎదుర్కొన్న సమస్యలను చర్చించండి అంటాడు. తూర్పు కనుమల యొక్క ఆర్థిక ప్రత్యేకతలను వివరించండి అంటాడు. ఈ ప్రశ్నలు మనం మరొక సెషన్లో చర్చించుకుందాం. ధన్యవాదాలు.